అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకున్న అంశం ఏంటంటే FF4 తెలుగు 8th క్లాస్ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి తెలుగు క్వశ్చన్ పేపర్ని చూద్దాం. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఏమంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సంగీతం అంటే గుర్తు, లెస్స అంటే శ్రేష్టం యోగ్యం, నది అంటే వాహిని ఏరు, పద్యం అంటే పద్యం, శూరుడు అంటే శౌర్యమును ప్రదర్శించేవాడు వీరుడు, తల్లిదండ్రులు అంటే ఇది సరళాదేశ సంధి, తర్వాత అసాధ్యం, తర్వాత తత్పురుష సమాసం. క్రింది గద్యమును చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. పేరాగ్రాఫ్ చూస్తాం. దీనికి సంబంధించిన ఆన్సర్స్. రవీంద్రనాథుడు ఏ కావ్యానికి నోబెల్ బహుమతి అందుకున్నాడంటే గీతాంజలి. రవీంద్రుడు దేని గురించి తెలుసుకోవాలని కుతూహలపడుతున్నాడంటే ప్రపంచాన్ని గురించి. నోబెల్ బహుమతిని అందుకున్న మొట్టమొదటి ఆసియావాసి ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. తర్వాత క్రింది ప్రశ్నలకు సమాధానాలను రాయండి. అభిలాష అంటే కోరిక. నాకు పరీక్షల్లో మంచి మార్కులు రావాలని అభిలాషగా ఉంది. భవిత అంటే భవిష్యత్తు. నా భవిష్యత్తు బాగా ఉండాలని మా అమ్మ కోరిక. తర్వాత సమదృష్టి పాఠ్యభాగ రచయితను గురించి రాయండి. భువన విజయం ఏ ప్రక్రియను రాయండి. క్రింది వారిలో ఏదేని ఒక ప్రశ్నకు 8 నుండి 10 వాక్యాల్లో జవాబులు రాయండి. సమదృష్టిలో 2 ఇచ్చినారు. 14వ క్వశ్చన్ నెంబర్లో 2 ఇచ్చినారమ్మా. 4 మార్కులు. ఏదో ఒకటి రాయాలా. సమదృష్టి పాఠ్యభాగ సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి, లేదా తెలుగు భాష ఔన్నత్యాన్ని సొంత మాటల్లో రాయండి. 4 మార్క్స్. తర్వాత రోమన్ నెంబర్ 4. క్రింది వారిలో ఏదేని ఒక ప్రశ్నకు 8 నుండి 10 వాక్యాల్లో జవాబులు రాయండి. 1 × 5 = 5 మార్కులు. క్వశ్చన్ నెంబర్ 15. భువన విజయం రూపకం ఆధారంగా తెలుగు గణితను గురించి కరపత్రం తయారు చేయండి, లేదా సమసమాజ స్థాపనకు నీవు ఏమి చేయగలవో రాయండి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఏమంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయదు.